ఒక్కరోజు వాన ఒక్క రోజు వానతో ఢిల్లీ అల్లాడిపోయింది. వర్ణుడి దెబ్బకు దేశ రాజధాని అల్లాడిపోయింది. ఎటు చూసినా నీరే కనిపిస్తోంది. రోడ్లన్నీ కూడా జలమేమే. ఇక లోతట్టు ప్రాంతాలైతే నదులే. చివరకు పార్లమెంట్ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా నీట మునిగిపోయాయి. ఎంపీలు సైతం పార్లమెంటుకు వెళ్లడానికి నానా తిప్పలు పడ్డారు. సమాజ్వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ ను ఆయన అనుచరులు ఎత్తుకొని కారు ఎక్కించాల్సి వచ్చింది. ఇంటి నుంచి బయటకు రావాల్సి వచ్చింది. పలు ప్రాంతాలు దీవుల్లా మారిపోయాయి. నోయిడా, గజియాబాద్ ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. నిన్న రాత్రి కేవలం 3 గంటల వ్యవధిలో ఢిల్లీలో దాదాపు 15 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మొత్తంగా 24 గంటల్లో దాదాపు 23 సెంటీమీటర్ల వర్షం పడింది. 1936 తర్వాత జూన్ నెలలో 24 గంటల్లో ఈ స్థాయి వర్షపాతం నమోదు కావడం ఇదే మొదటిసారి. 1936 జూన్ 28న సఫ్దర్జంగ్ అబ్జర్వేటరీలో 23.5 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. అయితే ఇప్పుడు 88 ఏళ్ల తర్వాత అదే రోజు 23 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వర్షం దెబ్బకు లోతంటు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోయాయి. సబ్వేలన్నీ కూడా నీటితో నిండిపోయి కనిపిస్తున్నాయి. మామూలు వర్షం అయితే నీరు ఎక్కడికక్కడ వెళ్లిపోయేది. కానీ అతి భారీ వర్షం కావడంతో ఎటూ వెళ్లే దారి లేక ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది. తెల్లవారు రోడ్డెక్కిన నగర వాసులకు నరకం కనిపించింది. మామూలుగానే ఢిల్లీలో ట్రాఫిక్ జామ్ ఎక్కువ. కానీ వర్షం దెబ్బకు సబ్వేలన్నీ మునిగిపోవడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక దీనికి తోడు పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ కుంగిపోయాయి. రైలింగ్లు కూలిపోయాయి. ఒక్క వర్షానికే ఒక్కరోజు, అది కూడా 3 గంటలు పడినటువంటి వర్షానికి నగరం మొత్తం కూడా అల్లకల్లోలమైపోయింది. పలు చోట్ల బస్సులు కూడా నీట మునిగిపోయాయి. సబ్వేల్లో చిక్కున్న వారిని తాళ్ల సాయంతో రక్షించాల్సి వచ్చింది. మండుటిండలతో అల్లాడిపోతున్న ఢిల్లీ ప్రజలు వర్షాల కోసం ఇన్నాళ్లు ఎదురు చూశారు. వర్ణుడు మాత్రం ఉగ్ర రూపంతో ఢిల్లీలో ఎంట్రీ ఇచ్చాడు. వర్షాకాలంలో భారీ వర్షాలు మామూలే అయినా ఈ స్థాయిలో మాత్రం ఢిల్లీ వాసి ఊహించినది. ఒక్క వర్షానికే నగరం ఇలా చిగురు టాకులా వణికిపోయింది. కొన్ని రోజులుగా అప్పుడప్పుడు ఢిల్లీలో వర్షం కురుస్తూ ఉన్నా కూడా అవి సాధారణ వర్షాలే. అయితే ఋతుపవనాలు శుక్రవారం ఢిల్లీ మొత్తం కూడా విస్తరించాయి. రావడమే ఇలా ఒక్కసారిగా ఢిల్లీపై విరుచుకుపడ్డాయి. ఒకరోజు కురిసినటువంటి వానతో ఢిల్లీ మొత్తం అల్లాడిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. వర్షం దెబ్బకు దేశ రాజధాని విలవిల్లాడిపోయింది. ఎటు చూసినా సరే మనకు నీరే కనిపిస్తోంది. అక్కడ రోడ్లన్నీ కూడా జలమయంగా మారిపోయాయి. ఇక లోతట్టు ప్రాంతాల గురించి అయితే అసలు చెప్పనవసరం లేదు. అవన్నీ కూడా నదుల్లా కనిపిస్తూ ఉన్నాయి. చివరకు పార్లమెంటు చుట్టుపక్కల ప్రాంతాలు కూడా నీట మునిగిపోయాయి. ఎంపీలు సైతం పార్లమెంటుకు వెళ్లడానికి నానా తిప్పలు పడినటువంటి పరిస్థితి ఉంది. సమాజ్వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ ను ఆయన అనుచరులు ఎత్తుకొని కారు ఎక్కించాల్సి వచ్చినటువంటి పరిస్థితి కనిపించిందంటే అక్కడ ఏ విధంగా నీటి ప్రభావం అక్కడ ఉందనేది అర్థం చేసుకోవచ్చు. ఇంటి నుంచి చాలా మంది బయటకు కూడా వచ్చేసినటువంటి దృశ్యాలు కనిపించాయి. పలు ప్రాంతాలన్నీ కూడా దీవుల్లా మారిపోయాయి. నోయిడా, గజియాబాద్ ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. నిన్న రాత్రి కేవలం 3 గంటల వ్యవధిలో ఢిల్లీలో దాదాపు 15 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మొత్తంగా 24 గంటల్లో దాదాపు 23 సెంటీమీటర్ల వర్షం కురిసింది. 1936 తర్వాత జూన్ నెలలో 24 గంటల్లో ఈ స్థాయి వర్షపాతం నమోదు కావడం ఇదే మొదటిసారి. 36 జూన్ 28న సఫ్దర్జంగ్ అబ్జర్వేటరీలో 23.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పుడు 88 ఏళ్ల తర్వాత అదే రోజు 23 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వర్షం దెబ్బకు లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. సబ్వేలన్నీ కూడా నీటితో నిండిపోయాయి. మామూలు వర్షమైతే నీరు ఎక్కడికక్కడ వెళ్లిపోయేది. కానీ అతి భారీ వర్షం కావడంతో ఎటు వెళ్లే దారి లేక ఎక్కడికక్కడ నీరు మొత్తం నిలిచిపోయింది. తెల్లవారు రోడ్డెక్కినటువంటి నగర వాసికి నరకం కనిపించింది. మామూలుగానే ఢిల్లీలో ట్రాఫిక్ జామ్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. కానీ వర్షం దెబ్బకు సబ్వేలన్నీ కూడా నీటి మునిగిపోవడంతో
ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీనికి తోడు పలు ప్రాంతాల్లో రోడ్లు కుంగిపోయాయి, రైలింగ్లు కూలిపోయాయి. ఒక్క వర్షానికే నగరం మొత్తం అల్లకల్లోలంగా మారిపోయింది. పలు చోట్ల బస్సులు కూడా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. సబ్వేల్లో చాలా మంది చిక్కుకుపోయారు. ఆ చిక్కుకున్న వారిని తాళ్ల సాయంతో రక్షించాల్సి వచ్చింది. మండు టెండలతో అల్లాడిపోతున్నటువంటి ఢిల్లీ ప్రజలు ఇన్నాళ్లు వర్షం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూశారు. కానీ రావడం వర్ణుడు మాత్రం ఉగ్ర రూపంతో ఢిల్లీ ఎంట్రీ ఇచ్చాడు. వర్షాకాలంలో భారీ వర్షాలనేవి మామూలే అయినా కూడా ఈ స్థాయిలో మాత్రం ఢిల్లీ వాసి ఊహించినటువంటి పరిస్థితి. ఒక్క వర్షానికి నగరం ఇలా చిగురుటాకులా వణికిపోయింది. కొన్ని రోజులుగా అప్పుడప్పుడు ఢిల్లీలో వర్షం కురుస్తున్నా అవి సాధారణ వర్షాలే ఇప్పటి వరకు. అయితే రుతుపవనాలు శుక్రవారం ఢిల్లీ మొత్తం విస్తరించాయి. రావడమే ఇలా విరుచుకుపడ్డాయి.